అందరికీ నమస్కారం. టెట్ ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్లో భాగంగా మనము ఫిబ్రవరిలో జరిగిన పేపర్స్ డిస్కస్ చేస్తున్నాము. మరి ఇవాళ సెషన్లో 22 ఫిబ్రవరి జరిగినటువంటి పేపర్ 1 అంటే ఎస్జిటి మ్యాథ్స్ పేపర్ నుంచి కంటెంట్ బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. లెట్ us స్టార్ట్ ద సెషన్. క్వశ్చన్ నెంబర్ 91. √3 విలువ 1.732 అని ఇవ్వడం జరిగింది. √75 విలువ ఎంత కనుక్కోమన్నారు. సో ఈ రకంగా మనకు ఒక విలువ ఇచ్చినప్పుడు మనకు కావాల్సిన విలువను కూడా అందులోని భాగంగా చూడాల్సి ఉంటుందన్నమాట. అంటే √75ను నేను 3 యొక్క గుణిజంగా రాయగలగాలి. 3 × 75 అంటే ఇంకెంత రావాలండి? 25. 3 × 25గా రాయొచ్చు అనమాట. సో మనకు కానీ ఒకవేళ ఇక్కడ √5 వాల్యూ కానీ ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా 5 × రాసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఇప్పుడు √ABని √A × √Bగా మార్చవచ్చు, అంటే విడగొట్టి రాయొచ్చు అనమాట. √3 × √25. సో √3 వాల్యూ మనకి ఇక్కడ ఉంది. ఎంత అంటే 1.732 ఇంటూ √25 వాల్యూ 5 అవుతుంది అనమాట. సో ఈ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి వాల్యూ వచ్చేస్తుంది. 5 × 2 = 10. సో 0, 5 × 3 = 15, 1, 16, 1, 6, 5 × 35, 1, 36, 6 పాయింట్ 5, 1, 5, 1, 3, 8. సో 8.660 విచ్ ఈస్ నథింగ్ బట్ 8.66 అనమాట. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. ఒక చతురస్రాకారపు పొలం వైశాల్యము 7396 చదరపు మీటర్లు అయినా దాని చుట్టుకొలత అడిగారు. సో వైశాల్యం ఇచ్చారు వాళ్ళు. ఒక చతురస్రాకారపు పొలం వైశాల్యము వాళ్ళే ఇచ్చేశారనమాట. చతురస్రాకారం అనేసరికి ఒక స్క్వేర్ మనకు తెలిసి ఉంటుంది. అన్ని భుజాలు సమానంగా గల ఒక ఆకారం స్క్వేర్. సో దానికి వైశాల్యం వాళ్ళే ఇచ్చేశారు కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఫార్ములాని ముందర వేసుకోవాలి. చతురస్ర వైశాల్యం ఏమండి ఫార్ములా? భుజము ఇంటూ భుజము లేదా A². సో A² 7396 అయినట్లయితే ఏ ఏమవుతుందంటే స్క్వేర్ నాకు పంపించినట్లయితే రూట్ అవుతుంది. √7396. సో 7396 యొక్క వర్గమూలం మనం కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకు రకరకాల పద్ధతులు ఉన్నాయి వర్గమూలం కనుక్కోవడానికి. డివిజన్ పద్ధతి కానీ, కారణాంక విభజన పద్ధతి కానీ, సో సమ్ అదర్ షార్ట్ ఫామ్స్ కానీ ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని డివిజన్ మెథడ్ భాగాహార పద్ధతిలో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. 7396 ఇది ఉన్నాయి. సో యూనిట్స్ డిజిట్ నుంచి స్టార్ట్ చేసి 2 స్థానాలకి బార్ పెట్టుకుంటాము. సో 73, 8 8లు 64 వరకు పోతుంది. సో నెక్స్ట్ తీసేసినట్లయితే 9, 900. నెక్స్ట్ బార్ దించుకుంటాం 96. 8ని డబుల్ చేసినట్టయితే 16. ఇక్కడ 6 రావాలి కాబట్టి మనం 4² కానీ 6² కానీ తీసుకోవాల్సి ఉంటుంది. 4² తీసుకున్నట్లయితే 164 × 4 చేసినప్పుడు సమ్వేర్ అరౌండ్ 400 నుంచి 600 వరకు రావచ్చు. మనకి ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ తీసుకుంటాం. 6 తీసుకునేసి చూద్దాము. 6 × 36, 6 3, 6 36, 39 అవుతుంది. 9 3, 6 1 6 3 9. ఎస్. సో మనకు దాని యొక్క వర్గమూలము 86 అంటే ఏ 86 మీటర్లు అవుతుందన్నమాట. ఏ అంటే చతురస్రం యొక్క భుజం. చతురస్రం యొక్క భుజం వచ్చింది మనకు కావాల్సింది చుట్టుకొలత. సో చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే 4A 4 భుజాల మొత్తం అవుతుంది అనమాట. సో 4 × 86 32 24 344 మీటర్లు. ఇది అండి. సో ఆప్షన్ నెంబర్ 4. లెట్ us see the next question. 3/4A = 5/7B అయితే A:B ఎంత అన్నారు. 3/4A = 5/7B. 3/4A = 5/7B. A:B కావాలి. సో A:Bని మనము A/Bగా కూడా రాయొచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి LHSలో ఉన్నటువంటి A అలాగే ఉంచుకుంటాము. RHSలో B 5/7తో గుణిస్తాను కాబట్టి తీసుకొని వచ్చినట్లయితే భాగిస్తుంది.
మరి RHSలో ఉన్నటువంటి 5/7 అలాగే ఉంచుకుంటాం. ఈ LHSలో ఉన్న 3/4 అనేది గుణిస్తోంది. అటువైపుకి వెళ్తే అది గుణకార విలోమమై గుణిస్తుంది అనమాట. 4/3 తలకిందలు అవుతుంది. 3/4 అప్పకి వెళ్తే 4/3 అయి గుణిస్తుంది అనమాట. ఏమన్నా క్యాన్సిల్ పోయేటైతే మనం క్యాన్సిల్ చేయొచ్చు. లేదురా అంటే A/B ఈజ్ ఈక్వల్ టు 5 4s are 20 and 7 3s are 21. సో ఇది క్యాన్సిల్ పోదు కాబట్టి మనం దీన్ని 20:21గా రాయొచ్చు అనమాట. A/B అనేది 20:21. ఆప్షన్ నెంబర్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 7 గంటలలో 0.896 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనది. అయినా 1 గంటలో పడిన సగటు వర్షపాతం ఎంత? సో 7 గంటల సమయంలో కొంచెం ఎక్కువ తక్కువ పడిండొచ్చు, అందుకే వాళ్ళు సగటు వర్షపాతం అడిగారనమాట. సో మొత్తం వర్షపాతం ఎంత అంటే 0.896 సెంటీమీటర్లు. ఇది 1 గంటకి ఎంత అన్నారు కాబట్టి మనము 7 గంటలకు పనిచేయాల్సి ఉంటుంది. సో జస్ట్ బై 7 చేసినట్లయితే సరిపోతుంది అనమాట. బై 7 అంటే 7తో భాగించాలి. సో ఇక్కడ ఒక దశాంశాన్ని భాగించాలి కాబట్టి మనకు 0 పాయింట్ అలాగే క్యారీ చేస్తాం. సో ఇప్పుడు 7 1లు 7, దెన్ 1 రిమైండర్ అవుతుంది. నెక్స్ట్ 9 దించుకున్నట్లయితే 7 2లు 14, దెన్ మళ్ళీ 5 అండ్ 6 దించుకున్నట్లయితే 7 8లు 7 8s 56 అవుతుంది. సో శేషం 0 అవుతుంది అన్నమాట. సో మనకు సగటున ప్రతి గంటకు 0.128 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. బీజగణితం నుంచి ఒక ప్రశ్న. 3 (x - 3 = 5 (2x + 1) అయితే డైరెక్ట్గా x విలువ అడిగారు. అంటే సాధన కనుక్కోవాలన్నమాట. 3 (x - 3 = 5 (2x + 1). సో ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి మనం గుణించాలి. 3 × x 3x మైనస్, చాలామంది చేసే పొరపాటు ఈ 3ని అలాగే రాసేస్తుంటారు అనమాట. ఆఫ్ అని ఉంచినప్పుడు మనం ఖచ్చితంగా బ్రాకెట్స్లోని ప్రతి పదాన్ని కూడా 3తో గుణించాల్సి ఉంటుంది. కాబట్టి 3ని మనము xతో గుణించిన తర్వాత 3ని మళ్ళీ 3తో కూడా గుణించాల్సి ఉంటుంది. 3 × 3 is 9 = 5 × 2x becomes 10x plus again 5 × 1 is 5. సో x పదాలన్నీ ఒకవైపు తీసుకున్నట్లయితే 3x ప్లస్ 10x ఇవి తీసుకొచ్చినట్లయితే -10x అవుతుంది. ఈక్వల్ టు ఇటువైపు మనకు +5 ఉంది, అలాగే ఈ -9 ఇవి తీసుకొని వచ్చినట్లయితే +9 అవుతుంది అన్నమాట. సో -7x వేరు గుర్తులు కాబట్టి తీసేది చేయాలి. 10xలో 3x పోతే 7x, పెద్ద సంఖ్యకు గుర్తు మైనస్ కాబట్టి అది ఉంచుకుంటాం. ఇక్కడ 5 9 ఎంత అవుతుందంటే 14 అవుతుంది. సో -7 ఇక్కడ గుణిస్తూ ఉంది xతో కాబట్టి అటువైపు పంపించినామంటే భాగిస్తుంది. 7 1లు 7 2లు. సో 2/1 ఈజ్ నథింగ్ బట్ 2, మనకు మైనస్ అలాగే ఉంటుంది. సో x వాల్యూ -2 అనమాట. ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 96. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారనమాట మనకు 5x + 4 x - 4 మీటర్స్ అని. అయితే చుట్టుకొలత అడిగారు. ఒక దీర్ఘచతురస్రము రెక్టాంగిల్ అనేసరికి మనకు దాని యొక్క చుట్టుకొలత కావాలంటే ఫార్ములా ఏంట్రా అంటే 2 (l + b) అవుతుంది. 2 పొడవులు 2 వెడల్పుల మొత్తం. కాబట్టి ఇక్కడ పొడవు ఇచ్చారు l 5x + 4 అండ్ వెడల్పు కూడా ఇచ్చారు b ఏంట్రా అంటే x - 4. జస్ట్ మనము 2 (l + b) చేస్తే మనకు అది సరిపోతుంది అనమాట. సో 2 అంటే 5x + 4 ప్లస్ b అంటే x - 4. సో ఇక్కడ చూసినట్లయితే బ్రాకెట్స్ లోపల సూక్ష్మీకరణ చేసుకున్నట్లయితే +4 -4 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు మిగిలేది 5x + x అంటే మొత్తం 6x అనమాట. సో 2 6లు 12x అనేది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అవుతుంది. ఆప్షన్ నెంబర్ 4 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 97. 2 కోణాలు ఇచ్చారు, 3x డిగ్రీలు 2x - 5 డిగ్రీలు. ఇవి పూరక కోణాలైన x యొక్క విలువ ఎంత అని అడిగారనమాట. ఫస్ట్ పూరక కోణాలు అంటే ఏంటి? వాట్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్? పూరక కోణాలు అని వీటిని అంటారంటే ఏవైనా 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయినప్పుడు, ఇఫ్ ది సమ్ ఆఫ్ 2 యాంగిల్స్
is 90 degrees, then we call them as complementary angles. సో 90 డిగ్రీలు రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు అన్నమాట. సో అంటే ఇవి పూరక కోణాలు కాబట్టి వీటి మొత్తము కూడా మనకు 90 డిగ్రీలు అవ్వాలి. కాబట్టి మొత్తము చేస్తే 90 డిగ్రీలు వస్తుందన్నమాట. ఇప్పుడు 3x + 2x అంటే 5x. 5x - 5 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. దెన్ 5x ఈజ్ ఈక్వల్ టు 90. ఈ -5 అప్పుడు తీసుకెళ్ళినట్లయితే +5 అవుతుంది. 5x ఈజ్ ఈక్వల్ టు 95. 5x అంటే 5 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ గుణిస్తుంది కాబట్టి 95/5. సో 5 1s 5 19s మనకు తెలుసు ఎక్స్ వాల్యూ 19 డిగ్రీలు అవుతుందన్నమాట. వాళ్ళు అడిగింది ఎక్స్ వాల్యూని డైరెక్ట్గా కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ఇచ్చారు, యాంగిల్ బి ఇచ్చారు, యాంగిల్ సి కనుక్కోమన్నారు. ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ. సో త్రిభుజంలోని బేసిక్ నియమం ఏంటంటే 3 కోణాల మొత్తము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, ఏ త్రిభుజంలో అయినా 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి యాంగిల్ ఏ 30 డిగ్రీలు ఇచ్చారు మనకు, యాంగిల్ బి 45 డిగ్రీస్ 45 డిగ్రీలు ఇచ్చారు, యాంగిల్ సి అడిగారు. సో ఈ రెండు కూడినట్లయితే 75 డిగ్రీస్ అవుతుంది. మరి ఇంకా ఎంత కలిపితే 180 అవుతుంది అనే విషయం మనము కనుక్కోవచ్చు డైరెక్ట్గా, లేదా 180 - 75 కూడా చేయొచ్చు అనమాట. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 105 డిగ్రీస్ అవుతుందన్నమాట. అది యాంగిల్ సి యొక్క విలువ 105 డిగ్రీలు. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 99. ఏబి రేఖాఖండం యొక్క పొడవు 38 మీటర్లు. సో ఏబి అనేటువంటి ఒక రేఖాఖండం ఉందన్నమాట. దాని పొడవు ఇచ్చినారు మనకి 38 మీటర్లు అని చెప్పారనమాట, 38 మీటర్స్. దీనిపై గల ఎక్స్ అనే బిందువు రేఖాఖండాన్ని 9:10 నిష్పత్తిలో విభజిస్తుంది. అయితే ఏఎక్స్ రేఖాఖండం యొక్క పొడవు ఎంత అన్నారు. సో ఎక్స్ అనే బిందువు ఒకటి ఉందన్నమాట, ఎక్కడ ఒక చోట ఆ రేఖ మీద ఎక్స్ అనే బిందువు ఉంది. ఇది ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అంటే 9:10, 9:10 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు అంటే ఏఎక్స్ యొక్క పొడవు ఎంత అని అడిగినారు. ఏ నుండి ఎక్స్ వరకు ఎంత పొడవు ఉంటుంది అని. సో ఇక్కడ మనం చూసినట్లయితే నిష్పత్తి ఇచ్చారు. నిష్పత్తి ఏంటంటే 9:10. 9:10 కాబట్టి భాగాల మొత్తము ఎంత అవుతుందంటే దీంట్లో ఏం నిష్పత్తి అవుతుంది, ఇది ఏఎక్స్ ఈజ్/ఎక్స్బి. ఏఎక్స్ ఈజ్/ఎక్స్బి అనమాట. ఇది దాని నిష్పత్తి. మొత్తం ఎన్ని భాగాలండి, 9 + 10 19 భాగాలు. సో క్వశ్చన్ ఏంట్రా అంటే ఈ 19 భాగాలు వచ్చి 38 మీటర్లకు సమానమైందని చెప్పారనమాట. మరి మనకు కావాల్సింది ఏఎక్స్ యొక్క కొలత. సో ఏఎక్స్ ఎన్ని భాగాలండి, 9 భాగాలు. సో 9 భాగాలు ఎంత అనే విషయం మనం కనుక్కుంటే సరిపోతుంది అనమాట. సో దీనికి మనము చేసేటువంటి పద్ధతి డైరెక్ట్ ప్రపోర్షన్ అవుతుంది. సో కాబట్టి 9/19. సో ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ 9/19, తర్వాత పక్కకు వచ్చి 38 × 38 చేస్తాం. సో 19 ఒకట్లు 19 రెండ్లు, ఇక్కడ మిగిలిన మనకి 9 రెండ్లు ఎంత అంటే 18 మీటర్లు. ఇది ఏఎక్స్ యొక్క కొలత అనమాట. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. గత సంవత్సరం 1000 వస్తువుల ధర 5000. ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర 4000కు పడిపోయింది. వాటి ధరలో తగ్గుదల శాతం ఎంత అని అడిగారండి. సో ఇక్కడ లాభ నష్టాల నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇందులో తగ్గుదల శాతం, లాభ నష్టాలు అనేటువంటి టాపిక్ తీసుకునేసరికి మనకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా ఈ ఫార్ములాస్ కొంచెం కొన్న వెల, అమ్మిన వెల, ప్రకటన వెల, తగ్గుదల, పెరుగుదల, శాతాలు ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే పద్ధతిలో కానీ చేసినట్లయితే ఏ క్వశ్చన్ అయినా ఏ శాతమైనా మీరు కనుక్కోవడం సులభంగా ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి మీరు. ప్రశ్నని 1000 వస్తువుల ధర 5000 రూపాయలు ఉందన్నమాట. మరి ఇప్పుడు ఏమైందిరా అంటే ఆ 1000 వస్తువుల ధర ఇప్పుడు 4000 అయింది, అంటే తగ్గింది అనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది. సో మనకు కావాల్సింది తగ్గుదల శాతం కాబట్టి తగ్గుదల శాతం కానీ పెరుగుదల శాతం కానీ ఏదైనా జనరల్గా రాయొచ్చండి ఫార్ములాని, ప్రత్యేకంగా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. తగ్గుదల శాతం మనకి ఏ శాతం కావాలంటే ఆ శాతం అది ఉండాలన్నమాట ఫస్ట్ మన దగ్గర. అంటే
తగ్గుదల శాతం కావాలంటే తగ్గుదల ఉండాలి, పెరుగుదల శాతం కావాలంటే పెరుగుదల ఉండాలి. అలా ఏ శాతం కావాలంటే లాభ శాతం కావాలంటే లాభం ఉండాలి, నష్ట శాతం కావాలంటే నష్టం వేసుకోవాలి. బై మనకు తగ్గుదల ఎక్కడి నుంచి మొదటి విలువ వేసుకోవాలి. ఇప్పుడు కూడా మొదటి విలువ ఇంటూ 100 వేసినామంటే మనకు కావాల్సినటువంటి తగ్గుదల శాతం వచ్చి వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనకు కావాల్సింది తగ్గుదల ఎంత తగ్గింది. సో ఎంత తగ్గిందంటే ఇక్కడ 5,000 నుంచి 4,000కి వచ్చిందంటే తగ్గింది ఎంత అంటే 1000 తగ్గిందనమాట. సో కాబట్టి అది 1000 బై మొదటి విలువ ఎక్కడి నుంచి తగ్గిందండి 5,000 నుంచి తగ్గింది. సో 5,000 ఇంటూ 100 ఇంతే. సో ఇప్పుడు 3 zeros క్యాన్సిల్ చేస్తాం, 5 1లు 5 20లు. సో మనకు మిగిలింది ఓన్లీ 20% కాబట్టి 20%. ఇదండి 20% తగ్గుదల ఉందన్నమాట. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు లాభ శాతం కావాలంటే ఫార్ములా ఏమైపోతుంది, లాభము బై మొదటి విలువ అంటే దేని నుంచి లాభం వచ్చింది, దేని మీద నుంచి లాభం వచ్చింది ఇంటూ 100. సో తగ్గుదల శాతం కాబట్టి తగ్గుదల బై మొదటి విలువ ఇంటూ 100. పెరుగుదల శాతం కూడా అంతే అండి, పెరుగుదల బై మొదటి విలువ అంటే మొదటి విలువ కొంత ఉంటుంది, అక్కడి నుంచి పెరుగుతుంది విలువ అప్పుడు. సో మొదటి విలువ వేసుకోవాలి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది అనమాట 20%. లెట్ us see the next question. మీడియన్ మధ్యగతం అడిగారండి, కొన్ని రాసుల మధ్యగతం. సో మధ్యగతము అన్న వెంటనే మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా మధ్యలో ఉన్నటువంటి విలువలు తీసుకునేస్తారు. సో ఖచ్చితంగా మధ్యగతము అంటే మధ్య విలువ అవుతుంది, కానీ రాసులను క్రమములో ఉన్నప్పుడు ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చినప్పుడు మధ్య విలువని తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి రాసులని ఒక ఆరోహణ క్రమంలో రాస్తాం, తక్కువ నుంచి ఎక్కువ. ఫస్ట్ 15లు 2 ఉన్నాయి కాబట్టి 15, తర్వాత 17, తర్వాత 20, దెన్ 28, ఆ తర్వాత 48, దెన్ 49 అండ్ లాస్ట్లీ 110. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలో ఉండే విలువ ఏది కనుక్కోవాలి. మధ్యలో ఉండే విలువలు కనుక్కోవడానికి ఇటువైపు నుంచి ఒక రాశి అటువైపు నుంచి ఒక రాశిని ఎలిమినేట్ చేస్తాం, వదిలేస్తూ వస్తాం అన్నమాట. సో వదిలేసినట్లయితే మనకు 20, 28 అను 2 రాశులు వచ్చాయి మనకి. సో 2 రాశులు వచ్చినట్లయితే మధ్యగతము కావాలనుకుంటే మనము ఆ రాశుల సగటు చేయాలి, మధ్య విలువను కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము, మధ్య విలువ ఎప్పుడు కూడా ఆ రాశుల సగటు ద్వారా వస్తుంది. అంటే మొత్తము బై 2, 2 రాశులు కాబట్టి బై 2 చేసాం, అంటే 48/2. సో మనకు 24 అవుతుంది అనమాట మధ్యగతం అనేది. ఆప్షన్ నెంబర్ 4. ఒకే రాశి వచ్చిందంటే అదే మధ్యగతం అవుతుంది. రాసుల సంఖ్య మనకు సరి సంఖ్య అయినప్పుడు అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 రాసులు ఇచ్చారు, అంటే సరి సంఖ్యలో ఇచ్చారు రాసుల సంఖ్య. అప్పుడు ఖచ్చితంగా మనకు 2 రాసులు వస్తాయి, వాటి యొక్క మధ్య విలువని కనుక్కొని మధ్యగతం కనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 or 2. బీజీయ సమాసాల పరిమాణాలను జతపరచండి. సో పరిమాణము మనకు తెలియాలి. సో పరిమాణము డిగ్రీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. సో పరిమాణం కావాలంటే ముందుగా మనము ఏం చేయాలి, పదాల యొక్క పరిమాణం తెలుసుకోవడం వచ్చి ఉండాలి మనకి. పదాల యొక్క పరిమాణం ఎలా కనుక్కుంటాము, ఒక పదం యొక్క పరిమాణం ఎలా కనుక్కోవాలంటే ఆ పదంలోని చరరాశుల ఘాతాంకాల మొత్తము చేస్తే ఆ పదం యొక్క పరిమాణం వస్తుందన్నమాట. ఏంటి మళ్ళీ చెప్తున్నాను, ఈ పదములోని చరరాశుల ఘాతాంకాల మొత్తం, చరరాశుల ఘాతాంకాలు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎక్స్ అనేటువంటి చరరాశి యొక్క ఘాతాంకము 3, వై అనేటువంటి చరరాశి యొక్క ఘాతాంకము 2, వాటి యొక్క మొత్తము 3 + 2 5. ఈ పదం యొక్క పరిమాణం 5 అన్నమాట. మరి ఈ పదం యొక్క పరిమాణము చరరాశి వై, దాని యొక్క పరిమాణం 1 కాబట్టి ఇక్కడ పరిమాణము 1. సో ఇప్పుడు ఈ పదాలకు పరిమాణం కనుక్కున్నాం. మరి ఈ సమాసానికి పరిమాణం ఏమవుతుందంటే ఏ పదానికైతే గరిష్ట పరిమాణం ఉంటుందో అదే సమాసం మొత్తానికి పరిమాణం అవుతుందన్నమాట. కాబట్టి ఈ సమాసం యొక్క పరిమాణము 5 అవుతుంది. సో దీనికి 5 అంటే ఏకు 5 అంటే బి రావాలి, 5 కాబట్టి బి రావాలి. ఓకే, నెక్స్ట్ రెండవది చూసినట్లయితే ఎక్స్ వై క్యూబ్. ఎక్స్ యొక్క పరిమాణం 1, వై యొక్క పరిమాణం 3. సో ఇక్కడ మొత్తం 4 అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ యొక్క పరిమాణం 1,
y యొక్క పరిమాణం కూడా ఏమీ లేకపోతే 1, కాబట్టి ఇది 2 అవుతుంది. సో ఇప్పుడు ఈ మొత్తం యొక్క పరిమాణం ఏమవుతుందంటే గరిష్టంగా ఉండేది 4 కాబట్టి ఈ మొత్తం యొక్క పరిమాణం 4 అవుతుంది. మనకు కావాల్సిన ఆప్షను సి అవుతుంది అనమాట. బి ఈజ్ లింక్డ్ విత్ సి. మరి ఇక్కడ చూసినట్లయితే 9x, x యొక్క పరిమాణం ఏమీ లేదు కాబట్టి 1, అంటే ఈ పదం యొక్క పరిమాణం కూడా 1. y యొక్క పరిమాణం 2 కాబట్టి ఈ పదం యొక్క పరిమాణం 2. సో మొత్తం మీద ఈ ఎక్స్ప్రెషన్ బహుపది యొక్క పరిమాణము సమాసం యొక్క పరిమాణం 2 అవుతుంది. మరి అది లింక్డ్ విత్ ఏ కాబట్టి సి వచ్చి ఏకి అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఏబి బీసీ సిఏ, ఏబి బీసీ సిఏ. సో ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అంటే ఇప్పుడు 2x + 5 ఉందండి. ఈ సమాసం యొక్క పరిమాణం కావాలంటే 2x యొక్క పరిమాణం 1 అవుతుంది. మరి 5 యొక్క పరిమాణం ఎంత అండి? ఇక్కడ చరరాశి లేదు కాబట్టి ఇది ఒక స్థిర పదం అవుతుంది. ఈ స్థిర పదం యొక్క పరిమాణం 0 అవుతుంది. ఇప్పుడు కూడా గరిష్టంగా ఉన్నటువంటిలో 1 కాబట్టి ఈ పదం యొక్క పరిమాణం 1 అవుతుంది. సో స్థిర పదం యొక్క పరిమాణం 0. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ క్వశ్చన్, 3x = 5 అయినా 3x + 3 విలువ ఎంత? సో 3x విలువ వాళ్ళు ఇచ్చేశారు 5 అని. మనం కనుక్కోమనింది 3x + 3 విలువ. సో ఈ చూసిన వెంటనే మనకు ఇది ఘాతాంకాలు నుంచి ప్రశ్న, మనకు ఘాతాంక న్యాయాలు వచ్చి ఉండాలి. a⁻m+n రూపం మనకు కనిపిస్తుంది అనమాట. ఘాతాంక న్యాయాల్లో మనకు చూపించిన వెంటనే మైండ్లో మెదలాల్సినటువంటి న్యాయం, మొదటి ఘాతాంక న్యాయం ఇది. దీన్ని మనం విడగొట్టి రాసుకున్నట్లయితే a⁻m × a⁻n రాయొచ్చు. మరి దీన్ని విడగొట్టినట్లయితే 3x × 3/3 అవుతుంది. a⁻m × a⁻n a⁻m+1గా రాయొచ్చు. సో ఇప్పుడు మనము 3x యొక్క వాల్యూ మన దగ్గర ఉంది, అది 5 ఇంటూ 3/3 వాల్యూ. సో 3 సార్లు గుణించినట్లయితే 27 అవుతుంది అనమాట. 27. 3/3 అంటే 3 × 3 × 3, 3ని 3 సార్లు. సో 5 2 10, 35, 135 అనేది దీని యొక్క విలువ. 3x + 3 విలువ 135 అవుతుంది. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతుర్భుజంలోని కోణాలు 4 కోణాలు ఇవ్వడం జరిగింది. అయితే x విలువ అడిగినారు. సో ఇంతకుముందే మనం త్రిభుజంలోని కోణాలు గురించినటువంటి ధర్మాన్ని చూసినాము. త్రిభుజంలో కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే ఈ చతుర్భుజంలో కోణాల మొత్తం ఎంత అవుతాయండి? ఒక చతుర్భుజంలోని కోణాల మొత్తము ఖచ్చితంగా 360 డిగ్రీలు అవుతుంది. సో 2 త్రిభుజాల మొత్తం అవుతుంది అది. కాబట్టి ఈ కోణాల మొత్తము చేసినట్లయితే మనకు 360 డిగ్రీలు రావాలి. x + x + 10 + x + 20 + x + 30, ఈ మొత్తం చేరి 360 డిగ్రీలు. సో కాబట్టి 1 2 3 4 టైమ్స్ x ఉంది కాబట్టి 4x + 10 = 20, 30, 30 = 30, 60 = 360 అవుతుంది. సో అప్పుడు 60 నాకు పంపించినట్లయితే 4x = 360 - 60 degrees కాబట్టి 4x = 300 అవుతుంది. మరి x = 300/4. సో 300ని 4 భాగాలు చేసినట్లయితే 75 అవుతుంది అన్నమాట. సో x వాల్యూ 75 degrees అవుతుంది. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105, దీర్ఘఘనము యొక్క అంచుల సంఖ్య. సో ఇక్కడ దీర్ఘఘనము చూసినట్లయితే అంచులు అడిగారు. సో ఇవి అంచులు అవుతాయి మనకి. సో 2 తలాలు కలిసేటువంటి ప్రదేశం అన్నమాట అంచు. సో దీర్ఘఘనము కాబట్టి మనకు అంచులు కావాలి కాబట్టి మొత్తం మనకు ఎన్ని అంచులు ఉంటాయి? ఇప్పుడు మనం గీసిన లైన్స్ కింద ఒక 4, ఒక చతురస్రంలో కింద ఒక 4 ఉంటాయి, పైన ఒక దీర్ఘ చతురస్రం కాబట్టి పైన ఒక 4, కింద దీర్ఘ చతురస్రంలో ఒక 4 అంచులు ఉంటాయి, పై దీర్ఘ చతురస్రంలో ఒక 4 అంచులు ఉంటాయి. వాటిని కలిపేందుకు ఒక 4 అంచులు ఉంటాయి పైన కింద. కాబట్టి మొత్తము 12, కింద 4 పైన 4 8, కలిపేవి ఒక 4 12. సో దీర్ఘ ఘనము యొక్క అంచుల సంఖ్య 12 అవుతాయి అన్నమాట. ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45. సో 9 రాసుల సగటు వాళ్ళు ఇచ్చేశారు 45 అని. అట్లు చేయటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా. సో ఇక్కడ మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 24ను 42గా
పొరపాటుగా లెక్కించినచో 9 రాసుల అసలు సగటు ఎంత? ఇక్కడ ఒక పొరపాటు జరిగిందండి. ఏం జరిగింది? లెక్క చేసేటప్పుడు 24ని తీసుకోవడం బదులు 42ని తీసుకున్నారు. 42ని పొరపాటుగా తీసుకున్నారన్నమాట. సో కాబట్టి మనము ఇప్పుడు సవరించి చేయాలి. ఆ రాసులు ఏవేవో కూడా తెలియదు మనకి ఇప్పుడు. మరి అయితే మనకు తెలుసు రాసుల సగటు ఇచ్చారు వాళ్ళే. సగటు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములాని ముందరేసుకుంటాం. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సగటు ఫార్ములా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో ఇప్పుడు మనము రాసుల మొత్తం కనుక్కునే ప్రయత్నం చేస్తాం. రాసుల సంఖ్య అయితే 9 రాసులు మనకి ఇచ్చారు వాళ్ళు, కాబట్టి 9 ఈజ్ ఈక్వల్ టు 45. సో సిగ్మా ఎక్స్ రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఈ 9 నాకు పంపించడం 45 ఇంటూ 9. సో సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 4 36, 9 5 45. సో 405 అవుతుంది. 405. సో రాసుల మొత్తం ఇచ్చారు. ఇక్కడ రాసుల మొత్తం ఉంది. మరి ఈ 405 మొత్తం రాసులని కలుపుకుంటే 405 వచ్చింది. కానీ అందులో పొరపాటు ఉంది. 405లో తప్పు ఉందన్నమాట. సో ఏం జరిగింది? 405లో 405లో మనము 42ని పొరపాటుగా తీసుకున్నారు. సో ఇక్కడ ఉండాల్సిందేమో 24. కాబట్టి సరైన రాశిని కలపాలి, తప్పైన రాశిని తీసేయాలి. అంటే +24 -42 అవుతుందన్నమాట. సో 405 అలాగే ఉంచినట్లయితే ఈ రెండు చూసినట్లయితే డిఫరెన్స్ వేరు గుర్తులు కాబట్టి తీసేయచ్చు. 42లో 24 తీసేస్తే 18. సో -18 అవుతుందన్నమాట. సో 405లో నుంచి 18 తీసేయాలి. 18 తీసేసినట్లయితే ఎంత వస్తుందండి? 387. 387 వస్తుంది. మరి ఇది సరి అయిన మొత్తం అన్నమాట. సిగ్మా ఎక్స్ సరి అయిన మొత్తం, అసలు మొత్తము. దీనికి మనం సగటు కనుక్కోవాలి. కాబట్టి బై ఎన్ రాసుల సంఖ్య. ఇక్కడ ఒక రాశిని మొత్తం 9 రాసులు ఉన్నాయి. అందులోంచి ఒక రాశిని తీసేసినాము, ఒక రాశిని కలిపినాము. కాబట్టి రాసులు 9 ఉంటాయన్నమాట. కాబట్టి రాసుల సంఖ్యలో మార్పు ఉండదు. సో భాగారం చేసినట్లయితే 9 1 9 4 36, 27, 9 3 27. సో సరైన సగటు 43 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. బెస్ట్ అను సమాంతర చతుర్భుజంలో. సో ఇక్కడ సమాంతర చతుర్భుజం గురించి చెప్పారు. సమాంతర చతుర్భుజంలో యాంగిల్ బి 100 అన్నారు. అంటే బిఈఎస్టి ఇది సమాంతర చతుర్భుజం. ఇందులో యాంగిల్ బి వచ్చి 100 అన్నారు. సో పటం ఇలా గీయకూడదు. సో అది ఇలా గీసుకోండాలి. ఇప్పుడు నేను ఎలాగైనా గీసుకోవచ్చు మనకు రిప్రజెంటేషన్ ప్రకారము. కానీ 100 degrees అన్నారు కాబట్టి ఇది ఒక అధిక కోణం అవుతుంది యాంగిల్ బి. సో 100 degrees. యాంగిల్ బి 100 degrees అని చెప్పారు. అయితే యాంగిల్ ఈ కోణము ఎంత అని అడిగారు అనమాట. సో సమాంతర చతుర్భుజంలో ఈ బిఈ అనేటువంటి రెండు కోణాలు కూడా ఏం కోణాలంటే ఆసన్న కోణాలు అవుతాయి. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలకు సంబంధించిన ధర్మం ఏంటండి? అవి సంపూరకాలు. సమాంతర చతుర్భుజంలో ఏ రెండు ఆసన్న కోణాలు అయినప్పటికీ కూడా అవి సంపూరకాలు. సంపూరకాలు అంటే వాటి యొక్క మొత్తము 180 degrees. సో బిఈ కూడుకుంటే మనకు 180 వస్తుంది. ఈఎస్ కూడుకున్న 180 degrees వస్తుంది. ఎస్టీ రెండు తీసుకున్న 180 degrees వస్తుంది. ఆ రకంగా ఈ బిఈ కున్నప్పుడు 180 degrees రావాలంటే బి 100 కాబట్టి ఈ ఎంత అవుతుందండి? ఇంకొక 80 degrees అవుతుందన్నమాట. సో డైరెక్ట్గా చెప్పేయచ్చు మనం. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. ది ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఎ స్క్వేర్. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం. సో భ్రమణ సౌష్ఠవము అనేసి అంటే ఏంటంటే ఒక ఆకారంని 360 degrees రొటేషన్ చేసినప్పుడు, తిప్పినప్పుడు, భ్రమణం చేసినప్పుడు ఇలా తిప్పితే, సో ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే బిందువు ఇక్కడ అనుకోండి, ఏ శీర్షం. ఈ ఏ శీర్షము ఇలా రౌండ్ వేసుకొని మళ్ళీ ఆ స్థానానికి వచ్చినప్పటికీ
ఈ పటము దాని ఒరిజినల్ స్థానానికి ఎన్నిసార్లు వచ్చింది అనేది భ్రమణ సౌష్టవం అన్నమాట. సో మనం చతురస్రాన్ని తిప్పినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తిప్పినప్పుడు ఏ ఇక్కడికి వెళ్తుంది ఒకసారి, సో దీన్ని తిప్పితే పైకి వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ ఏ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మనకు పూర్వస్థితికి వస్తుంది అనమాట చతురస్రం. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తుంది ఇంకొంచెం తిప్పితే, మళ్ళీ తిప్పినట్లయితే పూర్వస్థితికి వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తుంది మళ్ళీ. సో ఒక కంప్లీట్ రొటేషన్, ఒక పూర్తి భ్రమణం పూర్తయ్యేసరికి ఈ చతురస్రము దాని పూర్వస్థితితో 4 సార్లు కలుస్తుంది అనమాట. అదే స్థానానికి 4 సార్లు వస్తుంది చతురస్రం, దాంట్లో 4 సార్లు వస్తుంది అనమాట. కాబట్టి దాని యొక్క పరిమాణము 4. అదే ఇప్పుడు ఏ అనే అక్షరాన్ని తీసుకున్నాం అనుకోండి, దీన్ని తిప్పినట్లయితే ఒక రౌండ్ వేసినట్లయితే మనకు ఒక్కసారి మాత్రమే దాని పూర్వస్థితిలోకి వస్తుంది, మరి ఇంకోసారి కనిపించదు అనమాట. ఆ రకంగా చతురస్రం అయితే అలా తిప్పినప్పుడు 4 సార్లు వస్తుంది, కాబట్టి దాని యొక్క పరిమాణము 4. 109. ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంటుంది. సో ఇక్కడ పోల్చింది భూమితో అన్నమాట, ఎత్తుని భూమితో పోల్చారు కాబట్టి భూమికి 2 రెట్లు. సో భూమిని మనము ఎక్స్గా తీసుకుంటాము, అప్పుడు ఎత్తు ఏమవుతుందంటే భూమికి 2 రెట్లు కాబట్టి ఎక్స్కు 2 రెట్లు చేస్తే 2x అవుతుంది. త్రిభుజ వైశాల్యము 400 చదరపు సెంటీమీటర్లు. సో వైశాల్యం ఇచ్చేశారు, ఎప్పుడైతే వైశాల్యం ఇచ్చేశారో మనం ఏం చేయాలండి, ఫార్ములాని ముందర వేసుకోవాలి. త్రిభుజ వైశాల్యం ఫార్ములా ½ BH, ½ BH ఈజ్ ఈక్వల్ టు 400. సో ఇక్కడ ½ ఇంటూ భూమి b అంటే x ఇంటూ ఎత్తు 2x ఈజ్ ఈక్వల్ టు 400 అవుతుంది. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, x ఇంటూ x స్క్వేర్ అవుతుంది, x స్క్వేర్ ఈక్వల్ టు 400 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ నాకు పంపించినట్లయితే √400 అవుతుంది. సో x ఈక్వల్ టు 20, x విలువ 20. సో వాళ్ళు ఏం అడిగారు, త్రిభుజం యొక్క భూమి అడిగారు. సో భూమి అంటే x కాబట్టి x విలువ 20 కాబట్టి భూమి 20 సెంటీమీటర్లు అవుతుందన్నమాట. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి మరియు పీక్యూఆర్ త్రిభుజాలు సర్వసమానము. ఇది కాంగ్రియంట్, సర్వసమానము గుర్తు అనమాట. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్, కాంగ్రియంట్ అని చదవాలి. సర్వసమానము, సర్వసమానం అంటే 2 త్రిభుజాలలోని 6 భాగాలు సమానమవుతుంది. ఒక ప్రతి త్రిభుజంలో 6 భాగాలు ఉంటాయి, 3 భుజాలు 3 కోణాలు. సో ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజము, పీక్యూఆర్ అనేటువంటి ఒక త్రిభుజము ఉంది. వీటిల్లో మనకు సర్వసమానం అన్నారు కాబట్టి సదృశ్య భాగాలన్నీ సమానంగా ఉంటాయి. ఏబి వచ్చి పీక్యూకి సమానం అవుతుంది, ఏసీ పిఆర్కి సమానం అవుతుంది, అలాగే బీసీ క్యూఆర్కి సమానం అవుతుంది అన్నమాట. అలాగే వాటి కోణాలు కూడా. సో ఇప్పుడు ఏబి ఎంత అంటే 2x + 3. సో ఏబి వచ్చి 2x + 5, మరి పీక్యూ ఎంత అంటే 25. ఈ 2 సదృశ్య భుజాలు కాబట్టి ఇవి సమానము. 2x + 5 = 25. మరి x విలువ కనుక్కున్నట్లయితే 2x ఈజ్ ఈక్వల్ టు 25 + 5 అనేది అవ్వకపోతే -5 అవుతుంది. 2x ఈక్వల్ టు 20, x విలువ 20/2 అంటే 20లో సగం 10, x విలువ 10. వాళ్ళు x విలువ అడిగారు కాబట్టి డైరెక్ట్గా మనము 10 కనుక్కోవచ్చు, ఏ భుజం యొక్క కొలత అడగలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111. సునీత 5,000ను 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది. 1 సంవత్సరం తర్వాత ఆమె చెల్లించవలసిన వడ్డీ రూపాయలలో అడిగారు. సో వడ్డీ మాత్రమే అడిగారు. ఇది సాధారణ వడ్డీ లేదా బార్ వడ్డీ అని చెప్పచ్చు మనము. సో బార్ వడ్డీ ఫార్ములా ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు PTR/100. P ప్రిన్సిపల్ అంటే అసలు ఎంతండి 5,000 ఇంటూ T ఫర్ టైం అంటే కాలము 1 సంవత్సరము ఇంటూ R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ 12%. సో 12/100. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో మనకి మిగిలింది 12×5 60. సో 12×50 600 అవుతుంది అనమాట. సో 600 రూపాయలు అనేది వడ్డీ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 4. కింది వానిలో పైథాగోరియన్ త్రికము. సో పైథాగోరియన్ త్రికము అంటే ఏంటంటే
3 సంఖ్యలు లంబకోణ త్రిభుజానికి భుజాలు అవ్వాలన్నమాట. అంటే ఒకటి ఏ ఇంకోటి బి అనుకోండి. సో కర్ణాన్ని సి అనుకుంటే పైథాగరస్ థీరం ప్రకారం కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. కర్ణము మీది వర్గము అంటే C² అనేది మిగిలిన 2 భుజాలు ఏ బిల వర్గాల మొత్తానికి సమానం అవ్వాలన్నమాట. సో అలా చూసినట్లయితే పెద్ద సంఖ్య కర్ణం అయి ఉండాలి. మనకు 2² + 3² చూసినట్లయితే 4 + 9 అవుతుంది. 4 + 9 2² 4 3² 9 కూడుకుంటే 13 అవుతుంది. 5² ఏమో 25 అవుతుంది. అది సమానం కాదనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా 9² 81 10² 100. సో ఈ రెండు టోటల్ చేస్తే 181 అవుతుంది. మరి 11² చూసినట్లయితే 121 అవుతుంది. ఈ రెండు కూడా సమానం కాదు కాబట్టి ఇది కూడా పైథాగరస్ త్రికం కాదు. 3 4 5 చూసినట్లయితే 3² 9 4² 16. ఈ రెండు కూడినట్లయితే మనకు 25 వస్తుంది. అది 5² సమానం అవుతుంది కాబట్టి ఇది పైథాగరస్ ట్రిప్లెట్ అవుతుంది. అలాగే 6 8 9 కూడా కాదనమాట. సో ఆప్షన్ 3 4 5 అవుతుంది. మనము డేసిక్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇలా ప్రతిదీ చెక్ చేయాల్సిన అవసరం లేకుండా పైథాగరస్ ట్రిప్లెట్స్ కొన్ని మన మైండ్లో ఉండాలండి, నేర్చిపెట్టుకోవాలి. సో కొన్ని అంటే అట్లీస్ట్ ఒక 4 to 5 సెట్స్ అన్న. లైక్ ఏంటవి అంటే 3 4 5 అనేది ఒక సెట్ ఆఫ్ పైథాగరస్ ట్రిప్లెట్స్ అవుతాయి. అంటే పైథాగరస్ త్రికాలు 3 4 5. అలాగే నెక్స్ట్ 4 వదిలేండి, నెక్స్ట్ ఆర్డర్ 5తో స్టార్ట్ చేసినట్లయితే 5 12 13 ఇది ఒక సెట్ అవుతుంది అనమాట. సో 5 తర్వాత మళ్ళీ 6 ఉంటుంది. 6 8 10 ఇవి ఒక సెట్ అవుతాయి అన్నమాట. 6 తర్వాత మళ్ళీ 7తో 7 24 25 కనీసం ఇక్కడ దాకా, లేకపోతే 1 మోర్ 8తో కూడా చిన్న నెంబర్లో ఉంటాయి 8 15 and 17. సో కనీసం ఈ 5 త్రికాలు మనము 5 సెట్స్, ఈ 5 సెట్స్ ఆఫ్ ట్రిప్లెట్స్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకు ఎగ్జామ్స్లో త్రిభుజాలు లంబకోణ త్రిభుజాలలో సో ఇంకా ఇలా ట్రిప్లెట్స్ని ఐడెంటిఫై చేయడంలో మనకు కొంచెం ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్యూబ్ రూట్ ఆఫ్ 4096. 4096 యొక్క ఘనమూలము కనుక్కోమన్నారు. ఘనమూలం కనుక్కోవడానికి మనము ఈ 18ని 3 సార్లు గుణించి చూడడము, లేకపోతే డైరెక్ట్గా ఘనమూలం కనుక్కోవడం లాంటివి చేయాలి. సో ఘనమూలం కనుక్కోవడానికి ప్రధాన కారణాంక విభజన పద్ధతి తీసుకుంటాం. సో ప్రధాన కారణాంకాలతోనే ప్రధాన సంఖ్యలతో మనం భాగించాల్సి ఉంటుంది. సో 2తో చేసినట్టయితే 2 0 8. సో మళ్ళీ 2తో చూసినట్లయితే 1 0 2 4 అవుతుంది. మళ్ళీ 2తో సరి సంఖ్య కాబట్టి 2 5 10 1 2 5 1 2 అవుతుంది. మళ్ళీ 2తో చూసినట్లయితే 2 2 4 2 5 10 2 6 12 256. సో సగం చేసుకుంటూ పోతే సరిపోతుంది అన్నమాట. 1 2 8. మళ్ళీ 2తో 64, మళ్ళీ 2తో 32. సో మళ్ళీ 2తో 16. దెన్ అగైన్ విత్ 2 ఇట్ 8 times, 2 4 times, 2 2 times. సో ఇలా అయిపోయింది కాబట్టి ఘనమూలం కావాలి కాబట్టి సో మనకు రూట్ లోపల 2 × 2 × 2 రాసినామంటే ఐ మీన్ క్యూబ్ రూట్ లోపల 2 × 2 × 2 రాసినామంటే దాని యొక్క విలువ 2 అవుతుంది అన్నమాట. ఎందుకంటే 2 క్యూబ్ మరియు క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 బయట వస్తుంది. కాబట్టి ప్రతి 3 కారణాంకాలకి ఒక కారణాంకం మనం తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ మూడిటికి ఒకసారి, మళ్ళీ ఈ మూడిటికి ఒకసారి, ఇంకా మిగిలిన చివరిలో ఉన్నటువంటి మూడిటికి ఒకసారి. ఇక్కడ 3 3 సెట్గా రాలేదురా అంటే మనం అది ఖచ్చితమైన ఘనము కాదు, దానికి ఘనమూలం ఖచ్చితమైన ఘనమూలము ఉండదన్నమాట. సో 3 3గా వచ్చిందంటేనే అది ఖచ్చితమైన ఘనం అవుతుంది. సో ఇప్పుడు 2 2 4, 4 2 8, 8 2 16. సో దీని యొక్క ఘనమూలము 16, ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, x - 1/x 0 ఇచ్చేశారు కాబట్టి మనకు x + 1/x యొక్క విలువను కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఒక 2 3 పద్ధతుల్లో చేయొచ్చు, కానీ జనరల్ పద్ధతి ఒకసారి చెప్పుకుందాము. x - 1/x, x + 1/x అంటే వీటిని మనము a - b, a + bగా చూసుకున్నట్లయితే a + b విలువ మనకు కావాలి కాబట్టి దాన్ని మనము హోల్ స్క్వేర్ నుంచి రాబట్టుకోవచ్చు.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క విలువలో నుంచి ప్లస్ 4ab మనం 4abని కానీ కలిపినట్లయితే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x. సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ విలువ మనం కనుక్కునే దానికోసము ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ విలువని తీసుకొని దానికి మనము ప్లస్ 4ab చేస్తాము. 4 ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి అంటే 1/x. ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x. సో ఇక్కడ ఎక్స్ 1/xలో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ మైనస్ 1/x దాని యొక్క విలువ ఎంత అంటే 0. సో 0 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 వచ్చి 4 మాత్రమే ఉంటుంది. 0 స్క్వేర్ 0 కాబట్టి 0 ప్లస్ 4 ఎంత అవుతుందండి 4 అవుతుంది. ఇది ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ విలువ. ఎప్పుడైతే స్క్వేర్ని మనం పంపిస్తామో అప్పుడు ఏమవుతుంది అది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ నాకు పంపించినట్లయితే √4 అవుతుంది. సో దాని యొక్క విలువ ప్లస్ ఆర్ మైనస్ 2గా తీసుకోవచ్చు. అంటే ప్లస్ 2 అన్న తీసుకోవచ్చు, మైనస్ 2 అన్న తీసుకోవచ్చు. మనకి ఇక్కడ -2 అనే ఆప్షన్ లేదు కాబట్టి +2 దాని యొక్క ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇవాల్టి 24 క్వశ్చన్స్ అండి ఇవి. సో ఇక్కడ స్టాప్ చేస్తాము. ఏ క్వశ్చన్ అన్న డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి. మీ ఫ్రీ టైంలో ఈ క్వశ్చన్స్ని చేయడానికి ప్రయత్నించండి. తర్వాత నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయక ముందే క్వశ్చన్ని పాస్ చేసి చేయడానికి ప్రయత్నించండి, ఆన్సర్స్ని రాబట్టడానికి ప్రయత్నించండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ మీరు కలుద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇంతవరకు మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చేసేటువంటి వీడియోస్ అప్డేట్స్ రూపంలో మీకు డైరెక్ట్గా చేరుతాయి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ అగైన్.